గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ ఉద్దేశంతో ఏమి ఆశించి పవన్ కళ్యాణ్ గారి మీద అమిత్ షా గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో అవి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. వ్యూయర్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమి అంటే, సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూటమిలోని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏమీ స్పందించకుండా మౌనంగా ఉన్నారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిని చేశాయి. కనీసం అమిత్ షా గారు బీజేపీ పార్టీ, మరి ఈ విషయంలో బీజేపీ పార్టీ ఏమీ ఖండించకపోవడమో పవన్ కళ్యాణ్ గారిని మరింత బాధ పెట్టింది. ఏపీ బీజేపీ పార్టీ వైఖరి ఏమి, వారు ఇంతవరకు ఏమీ స్పందించలేదు. ఇక తెలుగుదేశం పార్టీ వారు సరే ఈ విషయంలో వారు చోద్యము చూస్తున్నారు. కేవలము ఈ విషయము జనసేన పార్టీకి మాత్రమే సంబంధం అన్నట్లుగా ఆ రెండు పార్టీల వ్యవహార శైలి ఉంది. సరే, జగన్ అరెస్ట్ గురించి అమిత్ షా గారు చేసిన ఆ వ్యాఖ్యలతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ సమాజానికి, ఈ దేశ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఉద్దేశంలో ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరిని అరెస్ట్ చేయకూడదో హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారే నిర్ణయించాలనా? అంటే దేశంలోని ఇతర వ్యవస్థలన్నీ నామమాత్రమేనా? దేశంలోని ఈడీకి కానీ సిబిఐకి కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఏమీ అధికారాలు లేవా? ఆ వ్యవస్థలన్నీ కేవలము అలంకారప్రాయమేనా? అదేనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉద్దేశ్యము? ఆ వ్యవస్థలన్నీ అమిత్ షా గారు చెప్పినట్లు నడుచుకోవాలనా? అదేనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉద్దేశ్యము? మీ వ్యాఖ్యలకు అదే అర్థమా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీ వ్యాఖ్యలతో దేశంలోని వ్యవస్థలను అవమానపరుస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏసీబీ ఉంది, క్రైమ్ బ్రాంచ్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్థలన్నీ సమర్థవంతంగా పనిచేయడం లేదా? అందుకే పవన్ కళ్యాణ్ గారు జగన్ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసినట్లుగా ఉంది మీ వ్యాఖ్యల సారాంశము. అయినా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించినట్లుగా క్రైమ్ చేసిన వారిని అరెస్ట్ చేయమని ఆయన స్వయంగా చెప్పాలనా? ఆ విషయము సంబంధిత ఇతర శాఖలకు కానీ సుప్రీంకోర్టు జడ్జీలకు కానీ తెలియదా? ఆ కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయో న్యాయ వ్యవస్థకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పాలా? అయినా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు అనే ఉద్దేశంతోనే కేసులకు సంబంధించి నిందితులకు న్యాయస్థానం బెయిల్ అనేది మంజూరు చేస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛ హరించకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కేసులపై మన న్యాయస్థానాలలో బెయిల్ అనే విధానం ఉంది. అందుకే మన కోర్టులు బెయిలును మంజూరు చేస్తున్నాయి. ఇక్కడ బెయిల్కు ఏదైనా కాల పరిమితి ఉందా? ఒక వ్యక్తికి ఎంత కాలము బెయిల్ ఇవ్వవచ్చు? ఒక జీవిత కాలము పాటు బెయిల్ ఇవ్వవచ్చా? కార్యనిర్వాహక వ్యవస్థలోని సంబంధిత శాఖలో
కేసులకు సంబంధించి న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఆ కేసులు అలాగే పెండింగ్లో ఉండొచ్చా? ఎన్ని సంవత్సరాలైనా ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వవచ్చా? ఈ విషయం గురించి న్యాయ వ్యవస్థనే లోతుగా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తికి ఎంతకాలము బెయిల్ ఇవ్వవచ్చు అనే విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఈ దేశ ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలి. అది న్యాయ వ్యవస్థ బాధ్యత కూడా. నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.